stressing that the government is committed to ensuring the welfare of all citizens. Chaudhary also responded to opposition concerns, defending the government's actions and outlining plans for future development. Deputy Chief Minister Vijay Sinha, in his speech, reinforced the government's stance on various issues, particularly on economic growth and law and order. He emphasized the success of several schemes aimed at empowering marginalized communities and promoting industrial growth in Bihar. बिहार के किसानों को खरीद बिक्री करने हेतु विघटित बाजार समिति को पुनर्गठित करवाए। माननीय मंत्री कृषि विभाग। महोदय, जवाब थोड़ा लंबा है और पूरा पढ़ दे। उनका जो मूल मकसद है कि विघटित बाजार समिति को पुनर्गठन करावे, तो उस संदर्भ में मैंने बिल्कुल अंत में जो लिखा है, राज्य सरकार के द्वारा किसानों को अपने कृषि उत्पादों के विपणन की बेहतर सुविधा उपलब्ध कराने हेतु कृषि विभाग बिहार के संकल्प संख्या 748 दिनांक 12/9/2024 द्वारा कृषि विपणन निदेशालय के गठन की स्वीकृति प्रदान की गई है। तो उनका जो प्रश्न है उसका समाधान है ये। इस तरह सरकार के द्वारा राज्य के किसानों को बेहतर विपणन सुविधा प्रदान करने हेतु कई स्तर पर कार्य लगातार किए जा रहे हैं। बाकी कार्यों की भी चर्चा मैंने जवाब में। माननीय मंत्री जी ने स्थिति स्पष्ट की है। क्या माननीय मंत्री जी का सकारात्मक जवाब के आलोक में अपना संकल्प वापस लेना चाहते हैं? मैं अपना प्रस्ताव वापस। सदन की सहमति से प्रस्ताव वापस हुआ। श्री जहारुल हुसैन। माननीय अध्यक्ष महोदय, मैं प्रस्ताव करता हूं कि यह सभा राज्य सरकार से अभिस्ताव करती है कि वह किशनगंज जिला अंतर्गत कोठिया प्रखंड के किशनगंज ठाकुरगंज पथ में खरखड़ी और मोगोड़ के बीच खरखड़ी घाट में डोक नदी पर पुल का निर्माण करावें। माननीय मंत्री ग्रामीण कार्य विभाग। Let's watch the live speaking Koda Sureka. कौन है? తల్లులను కూడా ఆ రోజు జైల్లో పెట్టించి ఇంకా సిగ్గు లేకుండా పోయి మైబాద్ మాట హాస్యాస్పదంగా ఉంది. మరి ఇక్కడ మహబూబ్ నగర్ దగ్గర పోయి లగచర్ల దగ్గర పోయి అక్కడ వాళ్ళని పలకరించి వచ్చి మంచిగా స్టార్ హోటల్లోకి పోయి బిర్యానీలు తిని మంచి కడుపు నిండా పోయింది. మరి అక్కడ వాళ్ళకి పెట్టేయాలి బిర్యానీలు, వీళ్ళు మాత్రమే తిన్నారు. అంటే ఇదంతా కావాలని కపట నాటకం ఆడి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఈరోజు వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది ఒక ప్రణాళికతోటి, ఒక ప్లాన్ తోటి కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రతి దాని మీద మా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు గాలిలో పోతాయి అనుకుంటే చాలా తప్పు. ప్రతి మాట మీద కూడా ప్రభుత్వంతో ఒక సంస్థ, ఇంటెలిజెన్స్ సంస్థ అనేది ఉంటది. ఆ సంస్థ దాని మీద నిఘా పెడుతుంది. ఆ నిఘా వెనకాల ఏమేమి ఉన్నాయి అన్ని కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు 100% వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈయన మాట్లాడుతూ అంటాడు, నేను జైలుకు పోతా, నన్ను జైలుకు పోతా, నేను జైలుకు పోతా, మూసిని అడ్డం పెట్టుకొని జైలుకు పోతా అంటాడు. గిరిజనుల కోసం జైలుకు పోతా అంటాడు, వాళ్ళ కోసం జైలుకు పోతా అంటాడు, వీళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు. అసలు ఆయన చేసిందేదో ఉంది, ఆ తప్పులేవో బయటకు వస్తా ఉన్నాయి. ఆ తప్పుల్లో జైలుకు పోతా అనేది ఆయనకు తెలుస్తా ఉంది, 6th సెన్స్. కానీ అదొప్పుకోక ప్రజల కోసం జైలుకు పోతా అని చెప్పేసి పెద్ద ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎమ్మెల్యేలను కలిసినరా? ఎమ్మెల్యేల సమస్యలన్నా విన్నారా? నేను ఎమ్మెల్యేగానే ఉన్నా కదా, ఏ రోజన్నా మమ్మల్ని కలిసి మా సమస్యలు విన్నారా? మంత్రులకైనా దొరికినరా మీరు? కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాండు, వాళ్ళని ముద్దాడుతాండు. అదంతా కూడా అది న్యాచురల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది, న్యాచురలా కాదా అనేది. నువ్వు న్యాచురల్గా చేసి ఉండుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉండాల్సింది. కానీ ఈరోజు ప్రతిపక్షముకు లాగానే ఏమన్నా అంటే నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్రపోను అంటాడు. ఎట్లా దింపుతావు? 5 ఏళ్ల దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా సైకోరావు నీకు? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఎన్నుకున్నాక 5 సంవత్సరాల ప్రభుత్వం నడుస్తుంది. మైనారిటీలో పడితే కానీ ప్రభుత్వం పడిపోతుంది. ఏమనంటే నేను దీన్ని దించుతా, నేను దించేదే అని అంటాడు.
అది అసలు నాకు అర్థమే అవుతలేదు, ఎందుకంటాడు ఆయన ఆ మాట అని చెప్పేసి. 5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని దింపి అని మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది, కానీ మేము ఇప్పుడే దింపుతా అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఆయన ఒకలాగా చెప్పాలంటే ఒక మానసికంగా ఆయన ఒక ఇబ్బందిలో ఉన్నాడు. 10 సంవత్సరాలు రారాజులాగా రాష్ట్రాన్ని ఏలి మరి ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిన ఇప్పుడు ఆయనకు మొత్తం అధికారం పోయి మరి అంటే ఒక ఆకాశం నుంచి ఒకటేసారి భూమి మీద పడేస్తే ఆయనకు మొత్తం ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతే ఏ పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ ఈ మధ్యలో పాపం చెల్లె బయటకు వచ్చింది, చెల్లె లోపల During the Delhi Assembly session,